నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ బుల్లెట్. అన్నపూర్ణకు ఆలవాలం భారతదేశం. మరో మాటగా చెప్పాలంటే వ్యవసాయానికి పెట్టింది పేరు. అదే మరో రూపం మన భారతదేశం. అలా అని ఇతర దేశాల్లో చేసే వ్యవసాయంతో పోలిస్తే ప్రపంచంలోనే అత్యధిక నికర పంట విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది మన భారతదేశం. అదే వ్యవసాయోత్పత్తుల విషయానికొస్తే రెండో స్థానంలో ఉంది. గత 4 దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పటి సేంద్రియ వ్యవసాయం ఆధునిక టెక్నాలజీ సాయంతో జనాభా దామాషాకి సరిపడే విధంగానే వ్యవసాయ ఉత్పత్తులు పండిస్తున్నారు రైతన్నలు. స్వాతంత్రం తర్వాత ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు అని భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంతర్మథన నుంచి వెలువడిన నీటి ప్రాజెక్టులు, నాగార్జున సాగర్, హీరాకుడ్ లాంటి ప్రాజెక్టులు. అందుకేనేమో 7 వసంతాలు దాటినా 100 కోట్ల మంది జనాభా దాటినా అందరికీ సంతృప్తిగా అన్నం పెట్టగలుగుతున్న మన దేశం ప్రపంచ దేశాలకి రోల్ మోడల్గా నిలుస్తుందంటే అతిశయోక్తి కాదు. 1965 ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే సేద్యానికి సరిపడా అనువైన టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం ఒక ఎత్తైతే జనాభా కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. దాంతో 1965-66లో దేశంలో ఆహార కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. అయినా వాళ్ళంతా రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల నుంచి కుటుంబాలను కాపాడుకున్న వైనం తాజా పరిణామాలతో పోలిస్తే చాలా గడ్డుకాలమని చెప్పాలి. అయినా ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురీదిన రైతు పడే కష్టాలు అంతు లేకుండా పోయిందనడంలో సందేహం లేదు. పెరిగిన భూమి, పెరిగిన పాపులేషన్కు అనుగుణంగా పంటలు పండించి అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణగా మార్చిన భారతదేశ రైతన్నపై ప్రత్యేక కథనం. సుమారు 160 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి, దాదాపుగా 39 మిలియన్ హెక్టార్ల భూగర్భ జల బావుల కింద సాగు, 22 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమికి కాలువల ద్వారా నీటిపారుదల సౌకర్యాన్ని అందించగలిగే అవకాశం ఉన్నా కేవలం ఇందులో 35% మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉంది అంటే ఒకవైపు ఆశ్చర్యం కలుగుతుంది. మరోవైపు రైతన్న దిగాలకు, నిరాశకు, ఆత్మహత్యలకు కారణం కూడా ఈ విశ్లేషణను బట్టి తెలుస్తుంది. తాజా విశ్లేషణల ప్రకారం భారతదేశంలో వ్యవసాయానికి అనువైన అందుబాటులో ఉన్న వ్యవసాయ భూమి 17,85,279 చదరపు కిలోమీటర్లు ఉన్నట్లు ప్రముఖ సర్వేలో వెల్లడైంది. 2020-2021 ప్రకారం దేశంలో నేల తల్లిని నమ్ముకున్న కర్షకులు 50% కంటే ఎక్కువ మంది ఉన్నారని పలు సర్వేలు చెప్తున్నాయి. ఇందులో వరి సాగుతో పాటు ఇతర రంగాలకు చెందిన సేద్యాలు కూడా ఉన్నాయి. మన దేశం నుంచి పండించిన పంటలు మన అవసరాలకు సరిపోగా జపాన్, ఆగ్నేయ ఆసియా, షార్క్ దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ కూడా ఎగుమతులు చేయబడుతున్నాయంటే గత 7 దశాబ్దాల తర్వాత భారీ స్థాయిలో వ్యవసాయ ఆధునీకరణ పద్ధతులు ఏ మేరకు అభివృద్ధి చెందాయో మనం ఊహించుకోవచ్చు. ముఖ్యంగా 2013లో 38 మిలియన్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇక్కడ మరో విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పెరిగిన టెక్నాలజీతో పాటు ప్రాణాంతకమైన పురుగు మందులు కూడా వ్యవసాయ ఉత్పత్తులను విషాహార ఉత్పత్తులుగా మారుస్తున్నాయనేది వినియోగదారుల అభిప్రాయం. కాగా సేంద్రియ ఎరువుల పేరుతో చేసే వ్యవసాయం దాదాపుగా కనుమరుగు కాబోతుంది అంటే వాటి స్థానంలో ఎంట్రీ ఇచ్చిన కెమికల్స్ ఫెర్టిలైజేషన్ మనిషి ఆయుర్ధానాన్ని తగ్గిస్తుంది అంటూ వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు 2020లో జరిపిన ఒక అధ్యయనంలో భారతదేశంలోని గ్రామీణ వ్యవసాయ కార్మికులపై ఆ పరిణామాలు తీవ్ర ప్రభావాలను చూపుతున్నట్లు వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ మేరకు ఈ ఆహార పదార్థాలను తింటున్న వారిలో ఎక్కువ శాతం మందికి 45 రకాల క్యాన్సర్ కారకాలను కనుగొన్నారు. ప్రస్తుతం తలసరి ఆహార ధాన్యాల లభ్యతలో గణనీయమైన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందనేది చెప్తున్నారు. పంతొమ్మిది 1965-66 నాటి మధ్యకాలంలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడడం ముందు తరాలకు ఓ గుణపాఠమని చెప్పాలి. అందుచేతే వ్యవసాయ విధానాన్ని సంస్కరించుకోవలసిన అవసరం ఉందని, ఆహార భద్రతపై పునఃసమీక్షించుకోవలసిన అవసరం ఉందనేది ఆనాటి నేతలు అప్పుడే స్పష్టం చేశారు. ఈ మేరకు మెరుగైన వ్యవసాయ పరిజ్ఞానంతో దిగుబడినిచ్చే వ్యవసాయ ఉత్పత్తులపై ప్రయోగాలను ప్రారంభించింది భారత ప్రభుత్వం. దీంతో వ్యాధి నిరోధక ప్లాంటేషన్ కోసం సరికొత్త ప్రయోగాలను ప్రారంభించారు శాస్త్రవేత్తలు. అనంతరం ఏర్పడిన హరిత విప్లవానికి నాయకత్వం వహించిన పంజాబ్ రాష్ట్రం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తొలి స్థానాన్ని పొందింది. పంజాబ్,
హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నీటిపారుదల ప్రాంతాలను గుర్తించడంతో పాటు వ్యవసాయానికి నీరు సప్లై సరిగా లేని ప్రాంతాలకు నీటి సప్లై చేసే విధంగా కెనాల్స్ నిర్మాణాలను చేపట్టారు. దీంతో 1948లో సగటున 0.8 టన్నుల ఉత్పత్తి, ముఖ్యంగా గోధుమల విషయంలో 1975 నాటికి 4.7 టన్నులకు చేరింది. ఇక 2000 నాటికి భారతీయ పొలాలు హెక్టారుకు 6 టన్నుల గోధుమలను ఉత్పత్తి చేయగల స్థాయికి భారత్ చేరింది. గోధుమలలో వ్యవసాయ విధానం విజయవంతం కావడంతో భారతదేశ హరిత విప్లవ సాంకేతికత వరికి కూడా వ్యాపించింది. ఈ నేపథ్యంలోనే నీటిపారుదల లేని పల్లె ప్రాంతాల్లో కాలువలు, పిల్ల కాలువలు లేని మారుమూల ప్రాంతాల్లో భూగర్భ జలాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గొట్టపు బావులను ఆవిష్కరించడానికి ప్రభుత్వ ప్రణాళికలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సాంకేతికతో 1970-1980 దశకంలో బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో గొట్టపు బావులతోనే వ్యవసాయాన్ని సేద్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో మెరుగైన విత్తనాలు, సరికొత్త సాంకేతికతో శాశ్వత ప్రయోజనాల కోసం మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరింపజేశారు. 1980 తర్వాత డిమాండ్ సప్లై అనే సూత్రం పైన ఉత్పత్తి చేసిన పంటలను దేశ ప్రయోజనాలకు సరిపడిన తర్వాత విదేశాలకు ఎగుమతులు చేయడం లాంటి వ్యాపార పరిణామాలు కూడా తెరమీదకొచ్చాయి. వరి మాదిరిగానే మెరుగైన విత్తనాలు, మెరుగైన వ్యవసాయ సాంకేతికత, గత శాశ్వత ప్రయోజనాలు ఇప్పుడు వరితో పాటు ఇతర పంటల విత్తనాలు కూడా సేద్యానికి సరఫరా చేయబడుతున్నాయి. ముఖ్యంగా వర్షాభావ కారణాలు అధిగమించే ప్రక్రియలో భాగంగా నీటిపారుదల నెట్వర్క్, వరద నియంత్రణ వ్యవస్థలు, నమ్మకమైన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపరచబడ్డాయి. అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే గ్రామీణ పట్టణ రహదారులు చెడిపోకుండా నిరోధించడానికి కోల్డ్ స్టోరేజ్, ఆధునిక డిజిటల్ నిర్మాణాలు ప్రభుత్వాలు చేపట్టాయి. ముఖ్యంగా రైతుల నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో కొనుగోలుదారులకు పోటీతత్వాన్ని ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. అయితే ఈ నేపథ్యంలోని ప్రతికూల పరిస్థితులను తట్టుకుని రైతులు పెట్టే పెట్టుబడులతో పాటు లాభాలొచ్చే విధంగా ప్రభుత్వాలు సిద్ధం చేసిన ప్రణాళికలపై థర్డ్ పార్టీ బ్రోకరిజం పంజా విసురుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మేలు రకమైన ఉత్పాదకతలను కూడా నాసిరకంగా చూపించి దళారులు రైతులను మోసం చేస్తున్న సంఘటనలు కంటి ముందే కనిపిస్తుండటంతో అప్పులు తీరని రైతులు, లాభాలు చూడని కర్షకులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆహార భద్రతా సంస్థ చేపట్టిన తాజా సర్వే ప్రకారం 113 దేశాల్లో భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ 74వ స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. 1970 మరియు 2011 మధ్య వ్యవసాయం యొక్క జీడీపీ వాటా 43% నుండి 16% పడిపోయినట్లు రికార్డుల్లో నమోదైంది. ఇక దాదాపు 160 మిలియన్ హెక్టార్ల సాగు భూమిలో దాదాపు 39 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూములను భూగర్భ జలాల నుంచి సేద్యం చేస్తున్నట్లు అంచనాలు వేశారు. మరో మాటగా చెప్పాలంటే గత 50 సంవత్సరాల్లో నీటిపారుదల మౌలిక సదుపాయాల మెరుగుదల భారతదేశానికి ఆహార భద్రతను మెరుగుపరచడానికి ఋతుపవనాలపై ఆధారపడటాన్ని తగ్గించింది. వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి, గ్రామీణ ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి మార్గాన్ని చూపెట్టినట్లుగా భావిస్తున్నారు. చెరకు, వరి వంటి నీటి ఆధారిత పంటలకు ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు ఆకర్షణీయమైన మద్దతు ధరలను కూడా ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాయి. దీంతో వర్షాలు లేని సమయాల్లో పంటలు ఎండిపోకుండా గొట్టపు బావుల నిర్మాణాలకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. దీంతో భూగర్భ జలాలు క్షీణ దశకు చేరుకుంటున్నాయనేది తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. తాజా అధ్యయనాల ప్రకారం భారతదేశంలో 60% కంటే ఎక్కువ మంది వరి, చెరకును సాగు చేస్తున్నట్లు అధికారిక సమాచారం. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా దాగి ఉంది. 2011 నాటికి సగటున జీడీపీలో 16%, ఎగుమతుల్లో 10% వాటాను కలిగి ఉంది. ఇది అమెరికా వ్యవసాయ విధానం తర్వాత పంట భూముల విస్తీర్ణం 8,20,000 కిలోమీటర్లు ఉంటుంది. దీంతో గోధుమలు, వరి, పప్పు ధాన్యాలు, పత్తి, వేరుశెనగ, పండ్లు, కూరగాయలు లాంటి పంటలను పండించే తొలి 3 ప్రధాన దేశాల్లో భారత్ కూడా ఉండటం నిజంగానే గర్వించదగిన విషయం. ఇక్కడ మరో విషయం మనం గమనించాలి. వరి దిగుబడిపై ప్రపంచ రికార్డును నెలకొల్పాలని భారత్తో పాటు చైనా కూడా పోటీ పడుతుంది. గత 2010లో 19 టన్నుల వరి దిగుబడితో చైనా ప్రపంచ రికార్డును నెలకొల్పిన విషయం తెలుస్తోంది. బీహార్లో 2011లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది.
హెక్టార్కు 22.4 టన్నులకు పైగానే వరిని పండించారు. ఇక వ్యవసాయ ఉత్పత్తుల్లో 2002 నుంచి 2012 మధ్యకాలంలో వివిధ రకాల పండ్ల సేద్యం కూడా భారీ ఎత్తున మొదలైంది. దీంతో తాజా విశ్లేషణ ప్రకారం పండ్లు, కూరగాయలు, గింజల వంటి ఉద్యానవన ఉత్పత్తుల విలువ రెట్టింపైంది. వాటికి డిమాండ్ కూడా బాగానే పెరిగింది. 2013లో మొత్తం ఉద్యానవన ఉత్పత్తి 277.4 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. దీంతో చైనా తర్వాత స్థానంలో భారత్ ఉందనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ తాజా గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక 2013లో భారతదేశం 81 మిలియన్ టన్నుల పండ్లు, 162 మిలియన్ టన్నుల కూరగాయలు, 5.7 టన్నుల సుగంధ ద్రవ్యాలు, 15 మిలియన్ టన్నుల గింజలురులు, 1.7 మిలియన్ టన్నుల ఫ్లవర్స్ ను ఉత్పత్తి చేసి చైనాకు ధీటుగా నిలిచింది భారత్. ఇక ప్రస్తుతానికి వస్తే తాజా సర్వేల ప్రకారం భారత్లో ధాన్య ఉత్పత్తి గతంలో కంటే 40 రెట్లు అధికంగా పెరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రలో కూడా వరి సాగు ఉత్పత్తుల్లో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. తాజా సర్వేలో ధాన్యం కొనుగోలులో ఏపీ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భాగంగా 8,003 కోట్ల రూపాయల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. రికార్డు స్థాయిలో 34,78,445 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఇది సరికొత్త రికార్డు నమోదైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దళారుల నుంచి రైతులను కాపాడే ప్రక్రియను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యవసాయం కేవలం ఫెర్టిలైజేషన్తోనే సాధ్యం కాదనే విషయం అటు ప్రభుత్వాలకు ఇటు కర్షక లోకానికి తెలిసిన పచ్చి నిజం. దాంతో నీటిపారుదల వ్యవసాయం సేద్యంలో తొలి ప్రాధాన్యం అనే కారణంగానే ఇప్పుడు ఇంకుడు బావులు, ఓట బావులు లాంటి ఇతర ప్రత్యామ్నాయాల వైపు రైతులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పుడు తాజాగా ఏర్పాటు చేసిన పైపు లైన్ల ద్వారా సేద్యం చేస్తున్న రైతులు డ్రిప్ ఇరిగేషన్ పేరుతో అంతర పంటలను కూడా వీటిని వినియోగించడం ఫలితంగా అధిక దిగుబడులతో లాభాల బాట పడుతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. మెట్ట పొలాలు, పల్లపు పొలాలను సేద్యం చేయడానికి వినియోగంలోకి తీసుకొస్తున్నారు. వర్షపాతం 650 నుంచి 750 మిల్లీలీటర్ల వరకు పడే ప్రాంతాలలో భూమిలో తేమ నిల్వ చేసుకునే శక్తి ఉంటుంది. అదే 100 మిల్లీలీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉంటే అలాంటి ప్రాంతాల్లో ఉండే పొలాల్లో అంతర పంటలను కూడా వేసుకోవచ్చు అనేది వ్యవసాయ నిపుణుల సూచన. అంతర పంటలు సాగు చేయడం ద్వారా ప్రధాన పైరు మొక్కల మధ్య ఉన్న స్థలం వృధా కాకుండా ఉపయోగపడుతుంది. దీంతో పాటు సూర్యరశ్మి, నీరు, పోషకాలు కూడా మొక్కలకు బాగా ఉపయోగపడతాయి. ప్రకృతి వైపరీత్యాల వలన ఒక పైరు దెబ్బతిన్నా మరో పైరు ఎంతో కొంత దిగుబడినిచ్చి రైతులను కష్టకాలంలో ఆదుకుంటుంది. అలా కాకుండా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉంటే 2 పైర్ల నుంచి అధిక దిగుబడులు రైతులకి వస్తాయి. దీంతో నష్టాల బారిన పడుతున్న రైతులకు ఎంతో కొంత ఉపశమనం కలిగినట్లవుతుంది. తడిచిన ధాన్యం, పొల్లు ధాన్యం, దిగుబడికి అందని ధాన్యం అంటూ ఏదో ఒక వంకన రైతులకు చెల్లింపుల్లో కోతను పెడుతున్న దళారులు రైతన్న కడుపులు కొడుతున్నారు. తాజా పరిణామాల ప్రకారం ఆరుగాలం కష్టించి పంటలు పండించే కర్షకులను ఏమార్చుతున్న దళారులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 24 గంటలు గడవక ముందే రైతుల నుంచి కొన్న ధాన్యానికి డబ్బులు కూడా చెల్లించినట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు లాభసాటి అయిన మద్దతు ధరకే కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలోనే ప్రకటించారు. ఇక ఇదే విషయంపై ఆయన మరింత క్లారిటీ కూడా ఇచ్చారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు అమ్మాలనే విషయాన్ని కూడా ప్రభుత్వమే నిర్ణయించేదని గుర్తు చేశారు. దీంతో రైతులు రోజుల తరబడి వేచి ఉండేవారన్నారు. తీరా ఇన్ని రోజులు వేచి ఉన్న మిల్లులు యజమానులు మాత్రం ఏదో వంకతో రైతుల కష్టాన్ని నిట్టనిలునా దోచుకునేవారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రైతులకు శిక్షణ కూడా ఇచ్చి తగిన మెలకువలను తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్తూ ఉన్నారు. మరోవైపు రైతులకు ఇచ్చే శిక్షణలో భాగంగానే అధిక దిగుబడులు ఇచ్చే రకాలను పరిచయం చేస్తున్నారు. మరోవైపు గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసింది శూన్యమంటున్న కూటమి నేతలపై
ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగానే స్పందించారు. ముఖ్యంగా పులివెందల్లో అకాల వర్షాల కారణంగా గాని, వర్షాభావ పరిస్థితుల్లో గాని తన ప్రభుత్వ రైతులకు ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేశామంటూ గుర్తు చేశారు. ఇటీవల అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పంట బీమాను రైతుల హక్కుగా అమలు చేశామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పంట బీమాకు మంగళం పాడారని విమర్శించారు. గత ఏడాదికి చెందిన రైతు భరోసా నిధులను విడుదల చేయకుండా ఆపేసిందని మండిపడ్డారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు భూ విస్తీర్ణతను పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటికే మన దేశంలో పండిన రకరకాల పంటలను మన అవసరాలకు సరిపోగా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్న భారత్కు మరిన్ని లాభసాటి ఉత్పత్తుల కోసం సరికొత్త వంగడాలను ఇక్రిసాట్ లాంటి పరిశోధన సంస్థలు అందిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లోని బంజరు భూములను వినియోగంలోకి తెస్తున్నాయి. నీటిపారుదల వనరులను పెంచడం ద్వారా వ్యవసాయానికి పనికిరాని భూములను కూడా వినియోగంలోకి తెస్తున్నారు. మరోవైపు క్రెడిట్కు అవసరమైన లిక్విడిటీని, వ్యవసాయ బీమా సదుపాయాన్ని కూడా రైతులకు అందిస్తున్న ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులకు బ్యాంకింగ్ రుణాల సౌకర్యాలను కూడా అందిస్తోంది. దేశాన్ని సుభిక్షం చేసే అన్నదాతపై అరిష్టాలు, దోపిడీల రూపంలో దళారుల వ్యవస్థ రాజ్యమేలుతోంది. ఆలిమెడలో తాళిబొట్టును సైతం అమ్మేసిన వైనం రైతన్నది. చివరికి పురుగుల మందే పెరుగన్నల్లా తినేస్తున్న రైతన్నను కాపాడే బాధ్యతపై ఇంకా చర్చలు, చర్చనీయాంశాలు కొనసాగుతూనే ఉన్నాయి. విభిన్న పంటలను ప్రోత్సహించడం, ఉత్పత్తులకు విలువ చేకూర్చడం లాంటి మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపడితే ప్రపంచ దేశాలకు మనమే అన్నం పెట్టే వారమవుతామనేది నగ్న సత్యం. హ్యాట్స్ ఆఫ్ టు రైతన్న. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.